డీసీ కామిక్స్ వారి సూపర్ గర్ల్ మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. ఇది ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు, బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు నచ్చలేదు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్ట్రెస్ స్క్రీన్ ప్రజెన్స్ నచ్చలేదండి. రెండవది ఈ మూవీ నాకు విజువల్స్ అన్నీ కూడా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీ చూసినట్టే ఉందండి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 మూవీస్లో ఏదైతే విజువల్స్, ఏలియన్స్, డిఫరెంట్ వరల్డ్, అక్కడ ఫైట్స్ అవన్నీ కనిపిస్తాయో యాజ్ ఇట్ ఈస్గా అదే చూసినట్టు అనిపించిందండి. అందుకే నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి. అట్ ది సేమ్ టైం స్టోరీ కూడా చాలా సన్నని పాయింట్ మీద ఉంటుందండి. తనకు ఒక మనిషి ఎదురవుతుంది, తన ఒక ప్రాబ్లంలో ఉంటుంది, తనకు హెల్ప్ చేయడానికి తన రివెంజ్ని భుజానికి ఎత్తుకుంటుందండి. ఇష్టంతో కాదు, బట్ అవుట్ ఆఫ్ సింపతి. అక్కడక్కడ జేసన్ మోమోవా గారు ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తూ ఉంటారండి. అండ్ సూపర్ మ్యాన్ గారి కేమియో కూడా ఉంటుంది. బట్ ఓవరాల్ నాకైతే ఈ మూవీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి. డీసీ ఫ్యాన్స్ అయితే, సూపర్ గర్ల్ ఫ్యాన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చండి. బట్ నాట్ వర్త్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.